అదే మేము కాళహస్తిలో నేను ఈమె ఆయన ముగ్గురం బయలుదేరి పనికి పోతాం. అంటే జత మీరు ముగ్గురు? మేము ముగ్గురం జత 33 సెగలైనా ఒక దగ్గర ఉండదు కానీ ముగ్గురు 3 కుప్పలు ఒక దగ్గర ఉండకూడదు. ఆడగాడకి సర్వనాశనం. 3 ముగ్గురు ఆడవాళ్ళు కానీ ఒకటి చేరితే ఒకరి కాపురం కూల్చేస్తుంటారు. ఆడగాడకి సర్వనాశనం పడుతుంది. ఒక ముగ్గురు ఒక కాపురం. అంటే మేము ముగ్గురం బయలుదేరి పనికి పోయేది. మేము ముగ్గురం కలుసుకొని పెట్టుకున్నారు. ముగ్గురు మేస్త్రులను పెట్టుకున్నాం. అబ్బా అయితే కాళహస్తిలో జాగారం మహాశివరాత్రి కదా, జాగారం పోవాలని ఇంటికాడ ముగ్గులు చెప్పినాం. పోయా మేము ఈరోజు పొద్దునే పోతున్నాము. ముగ్గురు పోతానా? సూర్య యంత్రాలు ఉన్నాడు పాపం. నీకు రాయా ఒకసొక్క టీ బాల్ పెట్టిస్తానా, బూస్ట్ తాగుతున్నావా? అయితే మేము పోతుంటే ముగ్గులు చెప్పేసి ఈరోజు పొద్దున పోతున్నాము, మళ్ళీ రేపు పొద్దున వస్తామని చెప్పి వాళ్ళు చెప్పేసి ముందుగా నేను సాయంత్రం పనికి పోయిలా బయలుదేరని చెప్పినాం. ఒరే నా బట్టలాలా, మీరు నేరుగా వచ్చి కాళహస్తి బస్ స్టాండ్కి రండి, మేము ముగ్గురు వాడికి వస్తాము, మనం తెల్లవాదులు జాగారం చేద్దామని చెప్పినాం. మీరు ముగ్గురు మీ వాళ్ళకి చెప్పుకున్నాం. అంటే మేము ముగ్గురు ముందుగా వెళ్ళాం. వాళ్ళకంటే ముందుగా వచ్చారు మీరు? ముందుగా వెళ్ళాము. మేము హోళలు పెట్టేవాళ్ళం కదా మేము, మీరా అందుకని మేము ముందుగా వెళ్ళాం. దీనికైతే సన్నదారం కదా మరి. ఓ అమ్మ ఏమికైతే ఎప్పుడెప్పుడు ఉంటుంది. అయితే ముందుగా పోవటం ఇదో ఏమి పెట్టుకున్నాడు చూడు సంగడు ఓడొచ్చేసాడు. సంగడి మాట అనకూడదు. సంగడు వచ్చేసాడా ఏమి తీసుకోమన్నాడు. ఏమి మొగుడికి ఏమి పెట్టుకున్న వాడికి పొగడ తీసుకున్నది. అంటే పొగాడంటే ఇష్టం వాడికి. ఏమి పెట్టుకోడికి జిలేబీ చుట్టూ అంటే బాగా ఇష్టం పాపం. నేను పెట్టుకునేకి గులాబ్ జామున్ అంటే భలే ఇష్టమో పాపం. గులాబ్ జాము కంటే కూడా దాంట్లో ఉంటది జీరా. ఆ జీరా భలే తాగుతారు బిడ్డ. సరే పానీలేనే 1/2 కేజీ గులాబ్ జామ్ కట్టుకొని జీరా మరింత పోయాని శుద్ధం కట్టుకొని పోయి బస్ స్టాండ్ లో కూర్చున్నాం. ముందుగా ఏమి పెట్టుకున్నాడు వచ్చాడు, ఏమి తీసుకెళ్ళాడు. ఏమి పెట్టుకున్నాడు వచ్చాడు, ఏమి తీసుకెళ్ళాడు. నా బట్ట నేను పెట్టుకున్నాడు రాలేదమ్మా కూడా. వాడికి ఏమో పొద్దున తాగేనట్టున్నాడా, తాగి ఇంట్లో మురుగు నిద్రపోయినాడా. నేను బస్ స్టాండ్ లో కూర్చొని రేత్రి 10 అయిపోయింది. నేను రేత్రి నిద్ర వచ్చేసి తూగి ఈ గులాబ్ జామున్ జాకెట్లు పెట్టుకొని శుద్ధంగా నానబోయి కింద నుంచి పై నుంచి కింద దాకా శుద్ధంగా కారిపోయింది. జీరా మొత్తం చిగడగా కారింది. సరే మంచి నిద్ర పోయింది కదా, కొనుక్కొని అంటే నిద్రపడ్డా కుర్చీలో. అగా రేత్రి 12 గంటల పెట్రోల్ ఇంక వస్తారు పోలీసు వాళ్ళు. వాళ్ళకి ఆడున్నారమ్మా ఇంత ఎత్తున్నది బట్టకొక్క. అది ఏం చేసింది, బస్ స్టాండ్ లోకి వచ్చే అది మూకు చూస్తా నా కాళ్ళ కాడించి ఎగనాకి నేరుగా ఏడకొచ్చేటప్పటికే బాగా ఉబ్బుగా తేలిందా, పట్టుకొని బొక్కలు పెరిగేసి పట్లము దాన్ని 2 పట్లము నేను నాకుండేటివి ఆవిడ లాపక్కలు పెరికేసింది. అక్క బస్ స్టాండ్ అంతా పాలు రక్తం సిమ్మించి కొడుతుంటే నా మొగుడు కట్టుకున్నాడు. ఎవరో ఫోన్ చేశారా, నన్ను తీసుకోబోయి తిరుపతి రొయ్య హాస్పిటల్కి పోయి శుద్ధంగా నీట్గా సదరం కోపిచ్చేసాడు. వస్తాను మొగుడు వస్తాడు ఉండి వస్తాడు, నువ్వు చూపిస్తాడా. మా అమ్మ మినరల్ వాటర్ తప్పితే ఇంకేరే నీళ్ళు తాగలేట్లా చూసినా. సరే జరిగిందా? నాకు అక్కడ జరిగింది కానీ అందుకే నేను సందేహం అనుకుంటా ఉంటా. ఇప్పుడు నాకంటే ఒకటి పోయింది ఒకటి పోయింది కదా, ఆ ఒక్కటే కదా ఉండిందా. దీనికి ఈరియా సలిపేటు సరేనా, పొటాషియం ఫాస్ఫేట్ వేసి పెంచుకున్నా. నాకు సరే ఒకటి పోయింది ఒకటి పెంచుకున్నాను. ఎమ్మిక ఏ బాగా చెత్తుకొని చెక్కేసారు. ఎమ్మికి ముందు చూస్తే ఎనక చూస్తే పిల్లలు లేకపోయా, ముందు చూస్తే ఎదలేకపోయా. బాయి మీద గట్ట నువ్వు పోయేటప్పుడు సోమవారం నా కాడ కనబడిపో. సామాన్య పొలం చెల్లోకి పోయి బాగా సాధన మట్టి తెచ్చి దాని క్వారీలో తీసుకుని శుద్ధంగా ఎత్తికిచ్చి పంపించేస్తాను. నిన్ను మీ ఊర్లో కనుక్కోకూడదు. నేను నువ్వు మటుకు తగ్గాలి. నువ్వు నాకంటే చేస్తున్నావా అమ్మా? ఓ ఇదంతా దూరం అలవారే పోనేరు నడిచి పాదవలో రక్తము సిందనమ్మ పాదవలో
పొద్దు పోయే ఏళలాయ 7 మంది బిడ్డలకి పొద్దుపోయే ఏళలాయ ఆగున్న బిడ్డలకి అన్నం ఎవరు పెట్టారు దాగున్న బిడ్డలకి పెట్టారు అమ్మా ఎవరు రోజు వాళ్ళు వాడుతున్నారు నా భర్త ముసలివాడు నా బిడ్డలు చిన్న బిడ్డలు పోవాలి పదమ్మ పొద్దుపోయిందా మాదేం ఆలస్యం లేదమ్మా నీదేనా ఆలస్యం పదవా ఆలవారు కోనేరా ఇదిగో ఇదే సరసనున్న బాండవా ఎట్లా చంపవలని సరిసలున్న బాండ చంపాలమ్మా ఓ అమ్మా ఈ సిరసలున్న సల్ల బాండమని మెల్ల 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 మెల్లగా భుజానికి దించుకోవాలమ్మా సరసనున్న బాండవా మన భుజమంగా దింపితేవే భుజమునున్న బాండవా ఇక ఎట్లా చంపవలని ఓ అమ్మా ఈ భుజమునున్న సల్లబాండమని మెల్ల 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 మెల్లగా ఏ దానికి దించాలమ్మా ఇప్పుడు తెలిసిపోవాలా ఎవరు పతివర్త ఎవరు పలగాకు దోపి చీరలో దోపించదు కదా నిలబెట్టాల పతివర్త ధర్మం ఉంటే మీరు పతివర్తలైతే ఇట్లా నిలబెట్టాలా ఇప్పుడు బయటపడిపోద్ది ఎవరు పతివర్తల కాదు బాండవా ఇక ఎట్లా చంపవలని ఓ అమ్మా ఈ ఎదపన్న సల్లబాండమని మెల్ల 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 మెల్లగా సంగతించుకోవాలమ్మా ఎదవనున్న సల్ల బాండవా సల్ల బాండవా ఇక ఎట్లా దించవలని సంకరున్న సల్ల బాండవిని దించాలమ్మా సంకరున్న సల్లబాండవిని కాళ్ళు 2 పైకెత్తే కాళ్ళు పైకెత్తి మెల్లగా మోకాట దించుకోవాలి మీరు ఎప్పుడు ఎత్తలా కాళ్ళు పైకి అయితే కాళ్ళు పైకెత్తి కడ దించుకోవాలమ్మా చెప్తుంటే సంగరన్న సల్ల బాండవా వాగాటిగా దింపాను వాగాడునున్న సల్ల బాండవా ఇక ఎట్లా దింపవలని వాగాడు ఉన్న బాండమ్మా ఓ అమ్మా వాగాడున్న సల్ల బాండవని మెల్ల 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 మెల్లగా ముని పాదం దించాలమ్మా వాగాడనున్న బాండవా ముని పాదం అనగా దించానా పాదవనున్న బాండవా ఇక ఎట్లా దించవలని ఇక్కడ ఎట్లా దించవలను తెగిపోయిందనా నేను మహాభక్తురాలు అంటుంటివా నిలబెడతలే ఎన్ని సూర్యులే పడిపి అబ్బా మళ్ళీ ప్రతివర్తం నువ్వా ఓ నిలబె అబ్బా ఎట్టా నిలబెట్టేది మీరా నేను ప్రతివర్తం చూడు పట్టుకోకుండానే నా కడ పట్టే నిలబడిపోయింది చూడు కాళ్ళు 2 పైకి ఎత్తినా కూడా గమ్మనుంటుంది అది అమ్మా ముని పాదవను అన్న సల్ల బాండవా ఇక్కడ అట్లా దింపవలని అమ్మా ముని పాదములు నా సల్లబాండమని ఇదిగో కుదిరి చేసి నడి కుదిలో పెట్టి అమ్మా కుదిరిలో పెట్టాలా కుదిరి చేసి నడి కుదిలో పెట్టమ్మా చెప్తా కుదిలో పెట్టాలన్నా అమ్మా కుదురు చేయి కుండ దించాలా అదేనేమో అంతేనమ్మా అంటే దీనికి మరి వస్తాయి మాటలు అమ్మా వీళ్ళిద్దరు పాపం ఏమి ఎరగల ఇప్పటికి కాలితో సరివే కడవ దింపావలని
సరవే ఏమమ్మా కోడి మీద ఎక్కువ పాదాలకా నేను కాలు సరివంటే కుదిరి చేసి పెట్టానమ్మా నేను ఎడ అత్తగారింటి పోయిన కాళ్ళు కానీ దొరతలు కానీ పుడుతున్నాయి నీకా కుదిరి చేయమంటే ఏమో ఇట్టంటావు చెప్పిందా ఎట్టా అమ్మా నాకు ఎప్పుడు తెలవదమ్మా అమ్మా నువ్వు ఇప్పటికి ఏరగలా ఒక్కసారి ఎండబాగా ఇప్పటికి చూడలేదే నా తల్లి అవునా ఇదే మొదటి చూడు రావటం దెబ్బ చూపించు చూడు కాలితో సరివే అమ్మ కడవదేం సవలని సరవే అమ్మ కడవదేం సవలను అదే ఇప్పుడు వచ్చిన లైన్లోకి ఓ అమ్మా కాలితో సరివి కడవదించారం ఇప్పుడు ఏం చేయాలా అదో మాగల మీద ఉన్నది పాసి ఆ పాసి తీసి బండ్ల మీద వేసి జదమద్దిచ్చే పిండిదామంటే చింత గింజ నమ్మనది ఎన్ని నీళ్ళైనా పోసుకోవచ్చు చేదోదామా మగల మీద పాశమనమ చేదోదామా సదోదమా మగల మీద పాశమనమల గోదామా ఈ మగల మీద పాజమనమ చేదోదామే